హలో ఎవ్రీవన్ నమస్తే వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేను మీషో నుండి కొన్ని శారీస్ అయితే తెప్పించానండి. సో ఇప్పుడు చూపించే శారీస్ అన్నీ కూడా ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్నాయన్నమాట. అలాంటి కలెక్షన్ ఈరోజు వీడియోలో నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. లేట్ చేయకుండా ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. సో ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను ఒక 4 ప్రజెంట్ బాగా ట్రెండింగ్లో ఉన్న శారీస్ని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను అండి. సో నేను కూడా ఇంకా పార్సల్స్ ఓపెన్ చేయలేదు, ఇప్పుడు నేను మీ ముందరే ఓపెన్ చేస్తున్నాను. నేను చూపించే ఇప్పుడు ఈ శారీస్ అన్నీ కూడా మనకి చాలా తక్కువ ప్రైస్లో వచ్చాయండి. బిలో 800 ఆ రేంజ్లో వచ్చాయన్నమాట. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ శారీ. సో నాకు చూడగానే చాలా బాగా నచ్చింది. సో వెంటనే విష్ లిస్ట్లో పెట్టుకొని ఆర్డర్ చేశాను. సరే ఒకసారి చూద్దాము ఈ శారీ అనేది ఎలా ఉందో. నేను కూడా మీతో పాటే చూస్తున్నాను, నేను కూడా ఇప్పుడే ఓపెన్ చేస్తున్నాను. శారీ అయితే మంచి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో ఉంది. అండ్ బార్డర్ చూడండి ఇలా సీక్వెన్స్తో వచ్చింది బార్డర్ అయితే. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసరికి మంచి జార్జెట్ అనమాట, చాలా బాగుందండి. క్వాలిటీ అయితే సూపర్గా ఉంది. సో నేను కూడా ముందే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను శారీని. సో శారీ చూడండి ఇలా ఉందన్నమాట. సో చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది క్వాలిటీ. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో అండ్ సీక్వెన్స్ బార్డర్. అండ్ దీనికి వచ్చేసరికి సో బ్లౌజ్ కూడా మంచి డిజైనర్ బ్లౌజ్ లాగా ఇచ్చారండి. మొత్తం కూడా ఇలా సీక్వెన్స్తో వచ్చింది బ్లౌజ్ అనేది. సో చాలా బాగుందండి. అంటే ఇక్కడ శారీలో ఏదైతే బార్డర్ వచ్చిందో ఆ బార్డర్కి తగ్గట్టుగా మనకి బ్లౌజ్ అనేది డిజైనింగ్ ఇచ్చారు. సో దీన్ని మంచిగా రౌండ్ నెక్ లేదంటే యూ నెక్ పెట్టుకొని హాఫ్ స్లీవ్స్ పెట్టుకొని కనుక బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకున్నాను అనుకోండి సూపర్గా ఉంటుంది అనమాట. ఎస్పెషల్లీ నైట్ టైం పార్టీస్కి అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. సో అండ్ ఈ శారీ వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో పక్కన రెఫరెన్స్ పిక్ అనేది యాడ్ చేస్తాను చూడండి. చాలా లైట్ వెయిట్గా ఉందండి. అండ్ ఎక్కువసేపు మెయింటైన్ చేయొచ్చు అనమాట శారీని ఈజీగా, చాలాసేపు వరకు. అండ్ ఈ శారీకి అయితే నేను 10 out of 10 ఇస్తానండి. నాకైతే చాలా బాగా నచ్చింది ఈ శారీ అండ్ బ్లౌజ్ కాంబినేషను. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూద్దాము. వన్ ఆఫ్ మై ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అనమాట. ఇది కూడా చాలా రోజుల నుంచి విష్ లిస్ట్లో ఉంది. ఇదిగోండి. అంటే నిజంగా శారీ అయితే ఎంత లైట్ వెయిట్గా ఉందంటే అంత లైట్ వెయిట్గా ఉంది. క్లాత్ కూడా చాలా బాగుంది. ఇదిగోండి. సో ఇది వచ్చేసి 2 కలర్ షేడ్ అనమాట, 2D షేడు. సో ఈ పర్పుల్ అండ్ పింక్ కాంబినేషన్ ప్రజెంట్ ఇన్స్టాగ్రామ్లో కూడా చాలా బాగా ట్రెండింగ్లో ఉంది కదండి. సో శారీ అయితే చాలా బాగుంది. ఇంకా ఎక్కువసేపు వేర్ చేయొచ్చు అనమాట శారీని. అండ్ శారీకి వచ్చేసరికి ఎండింగ్లో చూడండి ఇలా కట్ వర్క్ బార్డర్ వచ్చింది. అండ్ అట్ ది సేమ్ టైం ఇక్కడ మనకి సీక్వెన్స్ కూడా వచ్చాయి. ఇదిగోండి ఇంకా దగ్గరగా చూపిస్తున్నాను మీకు. ఇలా సీక్వెన్స్ వచ్చింది అండ్ కట్ వర్క్ వచ్చింది. కట్ వర్క్ కూడా ఇక్కడ అంతా చైన్ స్టిచ్చింగ్ అంటాం కదా అలా వచ్చిందనమాట. సో కింద అండ్ పైన కూడా సేమ్ బార్డర్స్ వచ్చాయండి. ఇక్కడైతే మనకి ఇంకా బాగా క్లియర్గా అనిపిస్తుంది, ఎందుకంటే ఇక్కడ ఆపోజిట్ కలర్ కాంబినేషన్ అనేది వచ్చింది కదా చైన్ స్టిచ్చింగ్ అనేది. సో అందుకనేసి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి మీకు దగ్గర చూపిస్తున్నాను. క్వాలిటీ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఇంత తక్కువ ప్రైస్లో మనకి మంచి క్వాలిటీ స్టిచ్చింగ్ అనేది వచ్చిందండి. చైన్ స్టిచ్చింగ్ కానీ ఈ సీక్వెన్స్ స్టిచ్చింగ్ అనేది కూడా నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఎస్పెషల్లీ ఈ కలర్ కాంబినేషన్ ఎంత బాగుందో అసలు చూడండి. ఇదిగోండి ఈ కలర్ కాంబినేషన్. అండ్ బ్లౌజ్ అయితే సూపర్ అండి. బ్లౌజ్కి వచ్చేసరికి మొత్తం ఇలా హెవీ వర్క్ వచ్చింది. అండ్ బ్లౌజ్ కూడా ఈ 2 కలర్ కాంబినేషన్ అనమాట. మీకు ఇంకా దగ్గరగా పెట్టి చూపిస్తున్నాను ఎంత నీట్గా వచ్చిందో వర్క్ అనేది. అండ్ ఈ శారీకి పెట్టిన ప్రైస్కి ఈ క్వాలిటీ మాత్రం చాలా వర్త్ అండి. అండ్ బ్లౌజ్కి కూడా ఇక్కడ చూడండి మనకి ఇక్కడ కింద కట్ వర్క్ ఇచ్చారు, కట్ వర్క్ మోడల్. అండ్ ఆల్ ఓవర్ బ్లౌజ్కి కూడా ఇలా అక్కడక్కడ చిన్న చిన్న బుట్టీస్ అనేది వచ్చాయి సీక్వెన్స్తో. అండ్ బ్లౌజ్ వచ్చేసి 2D శారీ లాగానే కాకుండా మనము లాంగ్ ఫ్రాక్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకున్నాం అనుకోండి ఇంకా బాగుంటుంది. సో బాడీ పార్ట్కి వచ్చేసరికి ఈ సీక్వెన్స్ వచ్చాయి కదా, ఈ బ్లౌజ్ ఫ్యాబ్రిక్లో ఏదైతే ఉందో అది వేసుకొని ఈ హెవీ వర్క్ వచ్చింది కదా అది స్లీవ్స్కి వేసుకొని కింద గేరా వస్తుంది కదా అక్కడేమో ఈ 2 కలర్ కాంబినేషన్లో కనుక ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేయించుకుని ఇలా ఉంటుంది అనమాట. శారీ అండ్ బ్లౌజ్ వేర్ చేస్తే స్లీవ్స్ పార్ట్కి వచ్చేసరికి ఇలా ఎల్బో స్లీవ్స్ పెట్టించుకుంటేనే ఈ వర్క్ అంతా మనకి బాగా కనిపిస్తుంది. హాఫ్ స్లీవ్స్ అంటే అంత లుక్ అనిపించదు అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇంకొక శారీ చూద్దాము. వీడియో షూట్ చేసేటప్పుడే ఓపెన్ చేద్దాము
అనేసి ఆగాను అనమాట ఇమీడియట్గా. ఇది కూడా చాలా బాగుందండి, వైట్ కాంబినేషన్. వైట్ అంటే చాలామందికి ఇష్టం ఉంటుంది కదా, సో వాళ్ళకోసం శారీ అండ్ బ్లౌజ్. సో శారీ చూద్దామండి డీటెయిల్గా. శారీ వచ్చేసరికి మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ చూడండి, నేను వీడియోలో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది అనేసి ఇలా దగ్గరగా వీడియో తీస్తున్నాను. చూడండి మంచి క్వాలిటీ అనమాట. అంటే తక్కువ ప్రైస్ కదా అనేసి క్వాలిటీ ఏం చీప్గా రాలేదు, క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్కి చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత మంచిగా ఉందో ఫ్యాబ్రిక్ అనేది. అండ్ చాలా లైట్ వెయిట్, ఈజీగా ఎక్కువసేపు క్యారీ చేయొచ్చు అనమాట శారీని. అండ్ ఈ శారీకి లేస్ అయితే చూడండి ఎంత బాగా వచ్చిందో, మల్టీ కలర్లో వచ్చింది. కావాలంటే మన దగ్గర ఏదైనా ఈ కలర్లో ఉండే బ్లౌజ్, సపోజ్ చూడండి ఇప్పుడు నేను వేసుకున్న ఈ శారీ అండ్ ఈ బ్లౌజ్ కూడా చూడండి మంచిగా సెట్ అయిపోయింది. చూడండి ఇలా చాలా బాగా వచ్చింది. ఇదిగోండి ఇక్కడ నుంచి వచ్చింది బార్డర్ అనేది, ఇప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి ఇలా వచ్చింది. అండ్ కింది సైడ్ కూడా బార్డర్ ఇలా వచ్చింది. అండ్ బార్డర్ కూడా మంచి క్వాలిటీదే వచ్చిందండి ఈ ప్రైస్కి. అండ్ ఆల్ ఓవర్ అంతా ఇలా ప్లెయిన్గానే వస్తుంది, ఏం బుట్టీస్ అలా ఏం రాలేదు. ఇలా ప్లెయిన్గా వచ్చి బార్డర్ ఇలా మల్టీ కలర్ బార్డర్ వచ్చింది. బ్లౌజ్ మాత్రం ఎక్సలెంట్గా వచ్చిందండి. చూడండి ఎంత బాగుందో ఈ కలర్ కాంబినేషన్ అనేది. బ్లౌజ్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అంటే మనం ముందు శారీలో వచ్చింది కదా సేమ్ అలాగే వర్క్ వచ్చింది, కానీ ఈ వైట్ శారీ మీద ఇలా మల్టీ కలర్ అంటే అండ్ ఈ మల్టీ కలర్ కూడా మంచి బ్రైట్ కలర్స్ ఇచ్చాడు అండి వర్క్ అనేది. సో దీనివల్ల చాలా బాగా ఎలివేట్ అవుతుంది బ్లౌజ్ అనేది. సో బ్లౌజ్ని ఒకసారి దగ్గరగా చూపిస్తాను చూడండి. క్వాలిటీ మాత్రం చాలా బాగా వచ్చిందండి. ఇది కూడా మనకి ఏమంటారు రఫ్గా అలా గుచ్చుకోవడం అలా ఏం లేదు, చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ కట్ వర్క్ వచ్చింది అనమాట. బ్లౌజ్కి అక్కడక్కడ ఇలా రెడ్ కలర్లో బుట్టీస్ వచ్చాయి. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా ఇలా వస్తుంది. స్లీవ్ స్పాట్కి వచ్చేసరికి ఇలా వస్తుంది అనమాట. అండ్ శారీ బ్లౌజ్ కాంబినేషన్ ఇలా ఉంటుంది. చూడండి అసలు ఇట్లా వేసుకుంటేనే ఎంత బాగుందో. రియల్గా కనుక బ్లౌజ్ కనుక స్టిచ్చింగ్ చేయించుకొని వేసుకున్నామంటే సూపర్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక శారీ ఓపెన్ చేద్దాము. శారీ బ్లౌజ్. సో ఫస్ట్ శారీ ఓపెన్ చేద్దాము. శారీ ఫ్యాబ్రిక్ మంచి జార్జెట్ ఫ్యాబ్రిక్ అండి. మీకు ఇంకా దగ్గరగా చూపిస్తాను చూడండి. మొత్తం చాలా సాఫ్ట్ జార్జెట్ అనమాట, ఇలా పట్టుకుంటే జారిపోతుంది అంత బాగుంది ఫ్యాబ్రిక్ వచ్చేసరికి. సో ఆల్ ఓవర్ ప్లెయిన్ వచ్చింది. అండ్ మనకి శారీలో చిన్నగా ఇలా కట్ వర్క్ బార్డర్ లాగా వచ్చింది చైన్ స్టిచ్చింగ్తో. చూడండి మొత్తం ఇలా ప్లెయిన్ వస్తుంది. అండ్ చీర కొంగు వచ్చేసరికి ఇలా వస్తుంది. ఇక్కడ చూసినా కూడా ఈ లావెండర్ కలర్ బాగా ట్రెండింగ్లో ఉంది కదండి, అందుకే నేను కూడా ఆర్డర్ పెట్టాను అనమాట ఈ శారీ అనేది. సో శారీ కూడా వేసుకున్నప్పుడు పిక్స్ అనేవి నేను పక్కన యాడ్ చేస్తాను. సో వేసుకున్నప్పుడు ఎలా ఉంటాయి, యాక్చువల్లీ కొన్ని శారీస్ చూసినప్పటికంటే కూడా మనం వాటికి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని వేర్ చేసినప్పుడు చాలా బాగుంటుంది. శారీ వేసుకున్నప్పుడు ఇలా ఉంటుంది. అండ్ దీంట్లో మెయిన్ వచ్చేసి బ్లౌజ్ ఫ్యాబ్రిక్ అండి. ఈ బ్లౌజ్ ఇలా హెవీ వర్క్ రావడం వల్ల మనం శారీ సింపుల్గా వేసుకుంటేనే చాలా బాగుంటుంది. సింపుల్ శారీకి ఇంత మంచిగా హెవీ వర్క్ ఉండే బ్లౌజ్ అనేది ఇచ్చారు. ఈ వర్క్ కూడా చూడండి అంటే మనకి రఫ్గా ఏం లేకుండా ఈ సీక్వెన్స్ అనేవి కొన్ని బ్లౌజెస్కి వచ్చిన సీక్వెన్స్ ఉంటాయి కదా, అవి మనం వేసుకున్నప్పుడు మనకి చేతులకి అందుకు రఫ్గా గుచ్చుకోవడం అలా ఉంటుంది కదా, అలా ఏం లేదనమాట. చాలా బాగుంది, మంచి క్వాలిటీనే ఉన్నాయండి ఈ సీక్వెన్స్ కూడా. అండ్ ఏం గుచ్చుకోలేదు. మీకు ఇంకా దగ్గరగా చూపిస్తుంది చూడండి ఎలా వచ్చిందో వర్క్ అనేది. ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా ఇలానే వచ్చిందండి. అంటే కనుక ఎల్బో స్లీవ్స్ అంటే మనకి కొన్ని శారీస్కి వర్క్ వచ్చింది కదా, వీటికి ఎల్బో స్లీవ్స్ అయితేనే చాలా బాగుంటుంది. అండ్ ఈ వర్క్ కూడా బాగా ఎలివేట్ అవుతుంది. సో ఈ దీంట్లో కూడా మనకి మల్టీ కలర్లో వచ్చాయి చూడండి. థ్రెడ్ వర్క్ అంతా ఇక్కడ మల్టీ కలర్లో వచ్చింది చూడండి. అండ్ వీటిని మనము శారీ బ్లౌజ్ లాగానే వేసుకోవాల్సిన అవసరం లేదండి. వీటికి దీన్ని కనుక మనము లాంగ్ ఫ్రాక్ లాగా లేదంటే క్రాప్ టాప్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో మనకి ఇది వచ్చేసరికి బాడీ పార్ట్గా యూజ్ చేయొచ్చు. ఏది లెహంగా కానీ లేదంటే క్రాప్ టాప్కి. అండ్ కింద ఇది వచ్చేసరికి కింద స్కర్ట్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఒకవేళ లాంగ్ ఫ్రాక్లో అయితే కనుక ఇది బాడీ పార్ట్గా యూజ్ చేసుకొని ఇది అంబ్రిల్లా లాగా లేదంటే కనుక ఫ్రిల్ మోడల్ లాగా లాంగ్ ఫ్రాక్ లాగా స్టిచ్చింగ్ చేయించుకుందాం అనుకోండి, చాలా
చాలా బాగుంటుంది. ఇదే కాదండి, ఇప్పుడు నేను ముందు చూపించే కదా ఈ శారీ కూడా మనము లెహంగా క్రాప్ టాప్ లాగా, లేదంటే కనుక లాంగ్ ఫ్రాక్ లాగా, అనార్కలి డ్రెస్ లాగా కూడా స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు. ఇదిగోండి శారీ అండ్ బ్లౌజ్ వేర్ చేస్తే ఇలా ఉంటుందన్నమాట. సో నేను ఇలా మీకు కొంచెం అర్థం అవ్వాలని ఇలా పెట్టి చూపిస్తున్నాను. సో ఇలా ప్లెయిన్గా వేసుకుని ఇలా బ్లౌజ్ హెవీగా వేసుకున్నాం అనుకోండి, లుక్ అనేది చాలా బాగుంది కదా. ఈ వీడియో అనేది మీలో చాలామందికి యూజ్ అవుతుంది అనేసి ఒక ఉద్దేశంతో షేర్ చేశానండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.